అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 128. నిప్పు లాంటి నిజం తెలుసుకున్న కావ్య. ఇక స్టోరీలోకి వెళ్తే, కీర్తి దగ్గర ఉన్న హాస్నికి ఫోన్ చేయించి మ్యాన్షన్కి రప్పిస్తాడు విరాట్. హాస్ని వచ్చే టైంకే విరాట్కి ఐ లవ్ యూ చెప్తుంది కావ్య. ఆమెను బెదిరించడానికి కోపంగా ఆమెను పట్టుకున్న విరాట్ని చూసి అపార్థం చేసుకుంటుంది హాస్ని విరాట్ని కోపంగా చూస్తుండడంతో విరాట్ తనని ప్రేమతో పట్టుకున్నాడని అనుకున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది కావ్య. విరాట్ని కావ్యతో అలా చూసిన హాస్ని మనసు ఎంతగానో గాయపడింది. ఆ బాధని బయటకు చూపించకుండా, నాకు ఇది చూపించాలని ఉన్న పలంగా రమ్మని చెప్పారా అని విరాట్ని అడిగింది హాస్ని. ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఆమెను చూశాడు విరాట్. కావ్య మనసులో ఏమనుకుందో తెలియదు, కానీ బయటకు మాత్రం అమాయకంగా నటిస్తూ విరాట్ని విడిపించుకొని, హాస్ని, నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నట్టు మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు అని చెప్తూ దగ్గరికి వెళ్తున్న కావ్యాని ఆపు అన్నట్లు చేయి చూపించింది హాస్ని. ఇది నా మ్యాన్షన్. ఇక్కడంతా నేను చెప్పినట్టుగానే జరగాలి. నాకు చెప్పకుండా బయటికి వెళ్ళడమే కాకుండా అసలు నీకు ఏ అధికారం ఉందని నన్నే క్వశ్చన్ చేస్తున్నావు అని గద్దించాడు విరాట్. ఓహో, మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి నాకు హక్కు లేదు, కానీ ఈ మ్యాన్షన్లో ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితంపై మీకు హక్కు ఉంటుందా? అసలు నన్ను మ్యాన్షన్కి తిరిగి రమ్మని ఎందుకు చెప్పారో చెప్పండి మొదట. ఇక్కడ మీ ఇద్దరు చేసే రొమాన్స్ చూసి తరించడానికా? నాపై రివెంజ్ తీసుకోవడానికి పెద్ద ప్లానే వేశారుగా. తొందరపడి నేనే ముందుగా వచ్చాననుకుంటా అని కట్టలు తెంచుకున్న కోపంతో అడిగింది హాస్ని. విరాట్ ఎలాంటివాడో హాస్నికి పూర్తిగా తెలుసు. తను మాట్లాడేది తప్పని తెలిసినా ఎందుకో ఆ మాట అనకుండా ఉండలేకపోయింది. ఆ మాట విన్న విరాట్ కళ్ళు మరింత ఎరుపెక్కాయి. అతన్ని చూసిన హాస్ని హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోయింది. ఎందుకంత కోపం? నేను చూసిందే కదా అన్నాను. అయినా మీరు కావ్యతో తిరిగినంత మాత్రాన నాకు మిమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎక్కడిది? అసలు ఇవన్నీ కాదు, నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలుసుకోవాలి అని అనుకుంది మనసులో. హాస్నిని ఉన్న చోటే బూడిద చేసేలా చూస్తూ దగ్గరికి వచ్చాడు విరాట్. ఆ కోపానికి దడుచుకొని క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన గదిలోకి పరుగులు తీసి డోర్ క్లోజ్ చేసుకుంది హాస్ని. ఆమె వెనకాలే పరుగులు తీసిన విరాట్ డోర్ గడి పడక ముందే తన బలాన్ని ఉపయోగించి గదిలోకి ఎంటర్ అయ్యాడు. విరాట్ డోర్ నెట్టిన ఫోర్స్కి వెనక్కి పడిపోయింది హాస్ని. కోపంగా మోచేతిని రుద్దుకుంటూ, పిచ్చేమైనా పట్టిందా? ఎందుకు అంత వైల్డ్గా బిహేవ్ చేస్తున్నారు అని అరిచింది హాస్ని. నీ మాటల్ని బట్టే నా చేతలు కూడా ఉంటాయి. ఏమన్నా? నేను నీ మీద రివెంజ్ తీర్చుకుంటున్నానా? ఏది మళ్ళీ అను అంటూ పిడికిలు బిగించి పళ్ళు కొరుకుతూ హాస్ని మీదకు వచ్చాడు విరాట్. ఏ కాదా? నా మీద కోపంతో, నా మీద అసహ్యంతోనే కదా కావ్యాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. నేనేమన్నా అబద్ధం చెప్పానా అని అంతే కోపంగా అరిచింది హాస్ని. ఓ, నువ్వు నాకు కావ్యకి సంబంధం అంటకట్టావా? అయితే మరి నీకు మహేంద్రకి ఏం జరిగింది అని ఆ రూమ్ అంతా అదిరిపడేలా అరిచాడు విరాట్. విరాట్ మాటలకి అప్పటికే బాధలో ఉన్న హాస్ని గుండె 1000 ముక్కలైంది. నా గురించి ఇలా ఆలోచిస్తున్నారా విరాట్ గారు అని నీళ్లు నిన్న కళ్ళతో విరాట్ని మౌనంగా ప్రశ్నిస్తూ, ఇప్పుడేమనుకుంటే ఏం లాభం? మొదటి నుండి మన బంధం సవ్యంగా లేనప్పుడు ఇప్పుడు కొత్తగా బాగాలేదని బాధపడటానికి ఏం లేదు. ఖచ్చితంగా పెళ్ళంటే మాత్రం ఇది కాదు. ఎటువంటి నమ్మకం లేని బంధం నిలవదు. నా జీవితం అస్తవ్యస్తంగా మారిపోయింది. నేను చేయని తప్పుకి నేనే శిక్షించబడుతున్నా అని అనుకుంది హాస్ని. నేను అలాంటి పెళ్ళిని కోరుకోలేదు. నేను ఇష్టంతో ఈ పెళ్లి చేసుకోలేదు. బలవంతంగా తాళి కట్టి పంజరంలో చిలకను బంధించినట్టు నన్ను ఈ బంధంలో బంధించి ఈరోజు ఎవరి స్వార్థానికి వాళ్ళు నా జీవితాన్ని వాడుకొని చివరికి నన్ను తప్పు చేసిన దానిలా నలుగురిలో నిలబెట్టారు. అసలు నేనేం తప్పు చేశానని వీళ్ళందరికీ భయపడాలి? వీళ్ళందరూ చేసిన దానికి నేను శిక్ష అనుభవిస్తూ కూడా వీళ్ళతో మాటలు ఎందుకు పడాలి అని కోపంగా అనుకుంటున్న హాస్ని మనసులో ఒక నిర్ణయానికి వచ్చినట్టు కింద ఉన్న కార్పెట్ని చూసి, అవును, నాకు మహేంద్ర అంటేనే ఇష్టం. ఆ రోజు జరిగింది ప్రమాదం కాదు, కావాలని నా పూర్తి ఇష్టంతోనే చేశాను అని అరుస్తూ ఉండగా ఆమె మాట పూర్తి కాకముందే ఆమె మెడ విరాట్ చేతిలో బిగుసుకుపోయింది. విరాట్ గారు అని అరుస్తున్న ఆమెను విరాట్ అస్సలు పట్టించుకోలేదు. పగబట్టిన సింహంలా ఆమె మీద విరుచుకుపడ్డాడు.
డోర్ బయట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో దొంగచాటుగా వింటున్న కావ్య హాస్ని మాటలు విని షాక్ అయింది. అసలు నేను విన్నది నిజమా కాదా? హాస్ని మహేంద్ర ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారా? నేను అసలు సరిగ్గానే విన్నానా అని ఫాస్ట్గా కొట్టుకుంటున్న తన గుండెలపై చేయి వేసుకొని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ గది లోపల ఉన్న హాస్ని మాత్రం విరాట్ తన మెడని గట్టిగా బిగించి పట్టుకోవడం వల్ల ఊపిరి అందక ఆమె ముఖం ఎర్రగా మారిపోయింది. ఆమెను గట్టిగా అదింపెట్టి, ఏమన్నావు? మళ్ళీ చెప్పు అని రెట్టించి అడిగాడు విరాట్. అతి కష్టంగా నేను అని హాస్ని అనబోతుండగా తన మెడ చుట్టూ ఉన్న చెయ్యి మరింత బిగుసుకుంది. ఆమె నోటి నుండి ఒక్క మాట కూడా రావట్లేదు. వికృతంగా చూస్తూ, ఏం మాట్లాడవు అని మండుతున్న కళ్ళతో అడిగాడు విరాట్. అతని చెయ్యి విడిపించుకోవడానికి చాలా కష్టపడుతోంది హాస్ని. ఇలా గొంతు నొక్కితే ఎలా మాట్లాడాలి అనుకుంది హాస్ని. ఊపిరి అందక సతమతమవుతూ కళ్ళు కూడా చూపుని కోల్పోతున్నాయి. తను చేయని తప్పుకి ఇంత చిన్న వయసులో భర్త చేతిలో చనిపోతానని ఆమె ఎప్పుడూ ఊహించి ఉండదు. అప్రయత్నంగా కారుతున్న కన్నీళ్లు కూడా విరాట్ మనసుని కరిగించలేకపోయింది. ఆ తడి అతని చెయ్యి మీద పడగానే కొంచెం పట్టు సడలేసరికి హాస్ని వెంటనే అతని చేతిపై జారింది. వణుకుతున్న ఆమెని అమాంతం నేలపైకి తోశాడు విరాట్. అతని 5,000 పట్టు సలడం వల్ల ఆమె ఊపిరిపోటుకి ప్రాణాలతో ఉంది. బలహీనంగా కార్పొరేట్ మీద పడిపోయింది హాస్ని. చాలాసేపు గాలి అందకపోవడం వల్ల ఒక్కసారిగా ఊపిరితిత్తుల్లో గాలి చొరబడి ఆమె గట్టిగా దగ్గడం మొదలుపెట్టింది. కార్పెట్ మీద ఉన్న రక్తం చూసి కొంచెం భయపడింది. విరాట్ చేతికి ఉన్న గాయాన్ని బ్యాండేజ్తో తుడుస్తున్నాడు. ఇప్పుడిప్పుడే మానుతున్న గాయం తిరిగి రేగడంతో రక్తపు చుక్కలు కారుతున్నాయి. విరాట్ రక్తం చూసి ప్రతి రక్తపు బొట్టు ఆమె గుండెల్లో గుచ్చుకున్నట్టు అనిపించింది. విరాట్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి తిరిగాడు. అతని చర్యలకి హాస్ని మరింత బాధపడింది. కార్పెట్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంది. ప్లీజ్ నా మాట వినండి. నాకు మహేంద్రకి ఎలాంటి సంబంధం లేదు. ఇందాక ఏదో ఆవేశంతో అలా అనేశాను. అదంతా అబద్ధం. నాకు మీతోనే కలిసి ఉండాలనుంది. ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయండి విరాట్ గారు. నేను ఎప్పటికీ మీతోనే కలిసి ఉండాలని అనుకుంటున్నాను. మీరు నా గురించి చెడుగా అనుకుంటున్నారని, మీకు దూరం అయిపోవాలని అలా మాట్లాడాను. ప్లీజ్ విరాట్ గారు అని కన్నీళ్లతో అంది హాస్ని. ఇంతలో రూమ్లోకి వచ్చిన సరిత నేల మీద పడి ఏడుస్తూ ఉన్న హాస్ని చూసి, మేడం మీరు బాగానే ఉన్నారు కదా అంటూ ఆమెను పైకి లేపింది. హాస్ని మెడపై ఎర్రని మచ్చ చూసి జరిగింది ఏమిటో అర్థమైనా ప్రశ్నించే ధైర్యం చేయలేక నిస్సాయంగా చూస్తూ ఉండిపోయింది సరిత. తన బాధని కప్పిపుచ్చుకుంటూ, నేను బాగానే ఉన్నాను. సార్ చేతికి గాయమైంది. ముందు దాని సంగతి చూడండి. వెంటనే డాక్టర్కి కాల్ చేయి అని చెప్పింది హాస్ని. విరాట్ చేతికున్న గాయం గురించి ఆలోచిస్తూ తన్ని తాను పట్టించుకోవడం మానేసింది హాస్ని. అంత చెప్పినా ఆమె కదలకపోవడంతో, చెప్తుంటే అర్థం కావట్లేదా, వెళ్ళు అని అసహనంగా విరాట్ వైపు సరిత తోసేసింది హాస్ని. ఏం చేయాలో తెలియకని పరిస్థితుల్లో, కానీ మేడం అని అక్కడ నిలబడిపోయింది సరిత. వెళ్ళు త్వరగా అని గట్టిగా కసిరింది ఆమె. అంతటితో సరిత రూమ్లో ఒక మూలకు నిలబడింది. హాస్ని మాత్రం ఏడుస్తూనే తన భర్తకు ఎలా దగ్గర కావాలా అని ఆలోచిస్తోంది. బహుశా అతను మళ్ళీ ఆమె మొహం చూడకపోవచ్చు. ఎందుకంటే విరాట్ని అంతగా బాధ పెట్టింది. అతని మనసులో హాస్ని పైన ద్వేషం నిండిపోయింది. ఏడుస్తూనే చితికిల పడిపోయిన హాస్ని దగ్గరికి వచ్చి, విరాట్ గురించి అంత ఆలోచిస్తున్నావంటే ముందు నీ మొహం చూసుకో. నీ వల్లే విరాట్ ఇంత బాధపడుతున్నాడు. నువ్వు అసలు బ్రతికి ప్రయోజనమే లేదు అని చెడామడా తిట్టింది కావ్య. ఎదురుగా ఉన్న తన బావ తనని అపార్థం చేసుకోకూడదని మంచిగా నటిస్తూ, పాపం విరాట్, అతన్ని మోసం చేసిన నీతో ఎందుకు మాట్లాడాలి? నీ దిక్కుమాలిన మొహానికి విరాట్ కావాలా అని ఆవేశంగా అడిగింది కావ్య. తన మాటలు వింటూ ఇంకా ఆ రూమ్లో ఉండలేక బయటికి నడిచారు విరాట్. నిస్సాయంగా చూస్తూ, నువ్వు కూడా వెళ్ళు అని కావ్యతో చెప్పింది హాస్ని. కానీ ఆమె వెళ్లకుండా అక్కడే ఉండిపోయింది. ఐబ్రోస్ దగ్గరికి తెచ్చుకొని, ఇక్కడే ఉండి ఏం చేయాలనుకుంటున్నావు అని మళ్ళీ అడిగింది. నన్నెందుకు అడుగుతున్నావు? నేను ఆడదాన్నేలే. నీకు ఆలోచనలో ఉన్నా ఏం చేయలేవు. అయినా
నువ్వు మహేంద్రతో కలిసి చేసింది చాలదా? అన్నని పెళ్లి చేసుకొని తమ్ముడితో ఇలాంటి రంకు పండు చేస్తున్నావా? అసలు నీకు సిగ్గుందా? విరాట్ని ఇష్టపడుతున్నావని చెప్పావు కదా, అదంతా నువ్వు ఆడుతున్న డ్రామానా అని తనకు తెలిసిన నిజంతో హాస్ని టార్గెట్ చేసింది కావ్య. అక్కడే ఉన్న సరిత కావ్య మాటలకు షాక్ అయింది. 2 చేతులతో నోరు మూసుకొని, అంటే చిన్నసారు హాస్ని మేడం అని బయటికి చెప్పలేక లోపలే తన మాటలను నొక్కిపెట్టింది. కన్నీళ్లతో హాస్ని గొంతు కొంచెం బొంగురుపోయింది. నోట్లో నుండి మాట రావడానికి కూడా కష్టంగా వస్తున్న బాధనంతా దిగమింగుతూ, నాకు సిగ్గుందా లేదా అని అడగడానికి నువ్వెవరు? నన్ను ప్రశ్నించే హక్కు, అధికారం నీకు లేదు, పో ఇక్కడి నుంచి అని అరిచింది హాస్ని. ఇది మరీ బాగుంది. ఉన్న మాట అంటే అంత ఉలికెందుకు? అయినా నువ్వు మహేంద్రతో కలిసి పడుకునేదానికి విరాట్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అలాంటప్పుడు విరాట్ని వదిలేయచ్చు కదా. ఏ భర్త తన భార్య మోసాన్ని తట్టుకోలేడు. ఇలాంటి మోసం చేయడానికి నీకు సిగ్గుండాలి, నాకు కాదు. అయినా నీలాంటి ఆడదాని మొహం చూసినా పాపం చుట్టుకుంటుంది అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ కోపంగా అంది కావ్య. ఆమె మాటలకు హాస్ని ఉలిక్కిపడింది. నిజంగా తప్పు ఎవరిదో తెలియకపోయినా నిందలు పడుతూ ఉంది. కోపంగా పళ్ళు కొరుకుతూ, అయితే నా మొహం చూడకు, ముందిక్క నుంచి వెళ్ళిపో అని ఆమె మొహం మీద వెళ్ళిపోమని అరిచింది హాస్ని. తన మాటలకు పట్టరాని కోపం వచ్చింది. కానీ ఇంతటి ద్రోహం చేసిన హాస్నిని విరాట్ ఎప్పటికీ క్షమించలేడు. ఇంకా విరాట్కు కావ్య దగ్గర అవ్వడానికి మరిన్ని అవకాశాలు కనిపించాయి. అందుకే లోపల వస్తున్న ఆనందాన్ని స్పష్టంగా కనిపించేలా, సరేలే నేను వెళ్ళిపోతాను, కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. విరాట్ వచ్చి నిన్ను మెడపట్టి బయటికి గెంటేంత వరకు ఇక్కడే ఉండు అని చెప్పి ఆ రూమ్ నుండి బయటకు నడిచింది కావ్య. హాస్ని మాటలకు కోపం వచ్చినా తన అనుమానాన్ని హాస్ని కొట్టి పారేయకుండా మరింత బలపరిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒంటరిగా ఏడుస్తున్న ఆమె దగ్గరికి వచ్చి, మేడం మీరేం బాధపడకండి, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్ముతాను. మహేంద్ర సార్తో జరిగినది ఖచ్చితంగా ఏదో పెద్ద తప్పు వల్ల అయి ఉంటుంది. ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది మేడం. ఆ రోజు వీళ్ళందరూ ఏం మాట్లాడతారో నేను చూస్తాను అని తన కన్నీళ్లను తుడుచుకుంటూ హాస్నికి ధైర్యం చెప్పింది సరిత. తనని ఇంకా నమ్మే వ్యక్తులు కూడా ఉన్నారని ఆశ్చర్యపోయింది హాస్ని. నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్. నిన్ను బాధ పెట్టాలని కాదు, కానీ నిజంగా నేను తప్పు చేశాను అని కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది. ఆమె చెప్పింది విని షాక్ అయి ఏం మాట్లాడాలో తెలియక చూస్తూ ఉండిపోయింది సరిత. ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పద్దు, పైగా ఇది అందరితోనూ చెప్పుకునే విషయం కాదు కదా. నలుగురికి తెలిస్తే విరాట్ సార్ పరువు పోతుంది, అలా జరగకూడదు అని నీరసంగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది హాస్ని. ఆమె రూమ్లోకి వెళ్ళి మంచమంచున కూర్చుంది. రోజు చూసే గది అయినా ఆ రోజు తనను చూసి వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. ఇకపై విరాట్ తనతో మాట్లాడడా? తన మొహం కూడా చూడ్డానికి ఇష్టపడడా? అసలు ఆ ఇంట్లో ఉందో లేదో కూడా చూడడు విరాట్. ఒక్కసారిగా వారి వివాహ బంధం తెగిపోయి ఎవరో తెలియని ఇంట్లో ఉన్నట్టు అనిపించింది. నిన్నటి వరకు ఆ కోటకు మహారాణి, కానీ ఇప్పుడు ఏమవుతుందో ఆమెకు కూడా తెలీదు. చాలాసేపు విరాట్ గురించి ఆలోచిస్తూ ఏడుస్తున్న హాస్ని కొద్దిసేపటికి ఒక నిర్ణయానికి వస్తూ, ఏదైతే అదైంది, ఈ ఇల్లు నాది, నేను ఇక్కడే ఉండాలి. నేనేం కావాలని తప్పు చేయలేదు, అది అందరికీ తెలుసు. కానీ నింద నాపై వేస్తున్నారు. ఇక వీళ్లకు తలొగ్గుతూ ఈ నిందలు భరించే ఓపిక నాకు లేదు. తాడో పేడో తేల్చుకుంటాను, అయినా జీవితాంతం నేను ఇక్కడే బ్రతకాలి అనుకొని ఫేస్ వాష్ చేసుకొని హాల్లోకి నడిచింది హాస్ని. మెట్లు దిగుతూ హాల్లోకి వస్తున్న హాస్నిని చూసి, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఈ పాటికి బట్టలు సర్దుకొని సూట్ కేస్తో వస్తావనుకున్నానే అని కాలు మీద కాలేసుకొని వెటకారంగా మాట్లాడింది కావ్య. కావాలని తనని బాధ పెట్టడానికి చూస్తున్న కావ్య మాటలకు కోపంగా, నేనెక్కడికి వెళ్తాను? ఇది నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను. ఇంకా మాట్లాడాలంటే గెస్ట్గా వచ్చిన నువ్వే 2 రోజులు ఉండి వెళ్ళిపోతావు. మూసుకొని నీ పని చూసుకో అని తేల్చి చెప్పింది హాస్ని. హాస్ని మాటలకి షాక్ అయింది కావ్య. హాస్ని మాటలకి కావ్య ఎలా రియాక్ట్ అవుతుంది? హాస్ని మహేంద్రల మధ్య జరిగింది కావ్య రాజేంద్రతో చెప్తుందా? హాస్నిని ఇంతలా అనుమానిస్తున్న విరాట్ కావ్యాని దగ్గరకు తీస్తాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.